ఓకే, ఎక్కడ పోయారు అదే? ఇది చూడండి, ఇది చిట్టా ఉంది. మా వాళ్ళు స్కూల్కి పోతారు. ఓకే, సెకండ్ స్టాండర్డ్ గ్రేడ్ 2 ఐసీఎస్సి 52,000 పర్ ఇయర్ ప్లస్ 10,000 బుక్స్. అసలు ఎంఆర్పి రేటు వాళ్ళే స్కూల్ వాళ్ళు ఇస్తారు, మనం కంపల్సరీ తీసుకోవాలి అక్కడే. మరి బట్టలు వాడు చెప్పిన షాప్లోనే తీసుకోవాలా. ఒక షర్టు 500 రూపీస్, ఒక సాక్స్ 110 రూపీస్. అవి 6 మంత్స్ వేసుకుంటే మొత్తం పీస్ అయిపోతాయి. మళ్ళీ ఇంకోటి తీసుకోవాలన్నమాట. అసలు నో బార్గెన్. ఒక పిల్లోడు నార్మల్ ఐసీఎస్సీ స్కూల్ ఇది, అంటే పెద్ద గ్రౌండ్ లేదు, ఏమి లేదు. బట్ అయినా కూడాను ఆల్మోస్ట్ 80,000 రూపీస్ అవుతుంది ఒక్కరికి. ఇద్దరైతే 1,60,000 ప్లస్ ఎక్స్ట్రా ఇంకో 10,000 వేసుకోండి. ఇది లైఫ్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, మీరు ఇమాజిన్ చేసినట్లు ఉండదు. నెలకి మీరు అట్లా లెక్కేస్తే దాదాపు స్కూల్ ఫీజే ఒక 9,000 రూపీస్ అవుతుంది. దాన్ని బట్టి మీ శాలరీ ఉండాలా. మీరు పెద్ద స్కూల్కి వేస్తాను నేను, ఒక ఆర్చిడ్ ఇంటర్నేషనల్లో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వేస్తామంటే నెలకు ఐ థింక్ 12,000 రూపీస్ ఉంటుంది ఫీజు ఒక్కరికి. సో ఇమాజిన్ 12 మల్టిప్లై బై 12 1,50,000 ప్లస్ ఇంకో 50,000 ఎక్స్ట్రా వేసుకోండి. సో ఇయర్లీ 3 lakh రూపీస్ ఓన్లీ ఫీజుకే కట్టాలా ఇద్దరికి. సో నెలకి ఎంత అవుతుంది? దాదాపు 25,000. మీకు శాలరీ కనీసం అంటే ఒక 2.5 lakh ఉంటే అది వర్కౌట్ అవుతుంది. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టి మావాడు ఏదో చేయాలనేసి చేస్తారు, తప్పులేదు. బట్ అంతా అలాగే ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్నే పిల్లలకి జాబ్ వస్తుందో రాదో, అసలు ఏమైందో కూడా తెలియదు. సో మీ పరిస్థితి కూడా సిటీలోన భయంకరంగా ఉంటుంది. డబ్బులు లేకపోతే హుషారుగా ఉండండి, ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించండి. థ్యాంక్ యూ.